ఎవడరా మీకు చెప్పింది డ్రాగన్ అర్ధరాత్రి వస్తుందని? ఎవడన్నా నీకు ఫోన్ చేసి చెప్పాడా? లేకపోతే పోస్టర్ వేసారా? లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారా? లేదు కదా. ఎందుకు డ్రాగన్ అర్ధరాత్రి వస్తుందని నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు? ఫ్రెండ్స్, మీకు అర్థం కావట్లేదు కదా. విషయం ఏంటంటే, మన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ నుంచి మన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా May 20 అయితే ఫస్ట్ గ్లిప్స్ అయితే రిలీజ్ చేస్తారని మైత్రి మూవీ మేకర్స్ అయితే పోస్ట్ వేశారు. కానీ ఇంకా టైం అనేది అయితే మెన్షన్ చేయలేదు. కానీ కొంతమంది అయితే పనిగొట్టుకొని ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాలకైనా వస్తుందని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? నిజంగా ఈ వార్త నిజముందా లేదా అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి అయితే మంచి మంచి వీడియోలు వస్తుంది, వీళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. మన డ్రాగన్ మూవీ గురించి ప్రజెంట్ ఎక్కడ చూసినా అదే బజ్. ఎందుకంటే 1 వీక్ టైం ఉంది ఫ్రెండ్స్, ఇంకా డ్రాగన్ అనేది టీజర్ అదే ఫస్ట్ గ్లిప్స్ రావడానికి. కాబట్టి ఎక్కడ చూసినా ఇదే. ఎందుకంటే యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా ఇదే ప్రచారం అనమాట. అయితే ప్రచారం అనేది పాజిటివ్గా ఉంటే పర్వాలేదు ఫ్రెండ్స్, నెగిటివ్ ట్రాక్లకు అయితే వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం అయితే నేనైతే ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఈ ప్రచారం ఇలా చేస్తున్నారు? ఈ అర్ధరాత్రి ట్రేజర్ వస్తుందా అనేది ఎవరు పెట్టారు అంటే, ప్రజెంట్ ఒక ఎక్స్లో అయితే మనకైతే పోస్టర్ చేశారు. అంటే ట్విట్టర్ అండి, ట్విట్టర్ కొత్తగా అయితే ఎక్స్ అన్నారు కదా, ట్విట్టర్లోను ఒక పర్సన్ అయితే పోస్ట్ చేశాడు. ఏమని? ఈ గ్లిప్సం అనేది మన May 19 అంటే May 19 నైట్ 12 గంటల తర్వాత అంటే 20 వస్తుంది కదా, 20 అనే పోస్ట్ వేస్తారు మైత్రి మూవీ మేకర్స్. ఈ May 19 12 గంటల 6 నిమిషాలకైతే ఈ ఫస్ట్ గ్లిప్సం రిలీజ్ చేస్తారు అని అయితే పెట్టారు ఆయన. అసలు ఆయన ఎందుకు పెట్టారు అనేది అయితే ఎవరికి తెలీదు. కానీ ఇదే అఫీషియల్ అనౌన్స్మెంట్ నాకైతే ప్రతి వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. నిజంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి మైత్రి మూవీ మేకర్స్ నుంచి అయితే రిలీజ్ చేయాలండి. కానీ ఇక్కడ ఎక్కడా లేదు. పోనీ ప్రశాంత్ నీల్ గారు రిలీజ్ చేశారంటే లేదు, పోనీ ఎన్టీఆర్ గారు చేశారంటే అది లేదు, ఏది లేదు. ఎవడో గొట్టం కూడా పెట్టాడు, అది పెట్టుకొని ఇంక ప్రచారం చేస్తున్నారు అర్ధరాత్రి. అసలు అర్ధరాత్రి 12 గంటలకు వస్తే ఆ దెయ్యాలు తిరిగే టైంలోను ఎవరు చూస్తాడు ఫ్రెండ్స్ ట్రేజర్ని, ఆ గ్లిప్సంని? దానివల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు అయితే ఖచ్చితంగా చూస్తారు మెలకుగా ఉండి. కానీ మిగతా ఆడియన్స్ అందరూ చూడాలి కదా. రాత్రి 12 గంటల 6 నిమిషాలకు పెడితే దానివల్ల అయితే అసలు పాసిబిలిటీ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అలా చేయడానికి. ఎందుకంటే ఈ డ్రాగన్ మీద చాలా ఆశలు పెట్టుకుని అయితే ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఈ డ్రాగన్ అనేది చాలా పెద్ద స్కేల్ మూవీ. అలాగే ఈ డ్రాగన్తో రికార్డులని తిరగొట్టాలని అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చూస్తున్నారు. అందుకే ఈసారి ఎన్టీఆర్ బర్త్డే కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల నాకు తెలిసి బెడ్ డొనేషన్ క్యాంపులు అయితే చాలా చోట్ల పెడుతున్నారు. అలాగే మన ఎన్టీఆర్ నుంచి 3 మూవీస్ వస్తున్నాయి రిలీజ్కి. అవి ఏంటంటే ఆంధ్రవాల, ఓసరవెల్లి, ఇంకొక మూవీ ఏదో ఉంది, నాకు ఐడియా లేదు. 3 మూవీస్ వస్తున్నాయి రిలీజ్కి. ఎప్పుడు కూడా ఏ హీరోకి కూడా లేదు, ఒక డేకి ఒకటే రిలీజ్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం 3 మూవీస్ అయితే రీ రిలీజ్ అయితే పెడుతున్నారు. అంత ప్రచారంగా ఇంత పెద్దగా ప్లాన్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి నువ్వేనుక ఫస్ట్ గ్లిప్స్ రిలీజ్ చేస్తే ఎలా చెప్పండి? ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టే అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాలకి ఈ డ్రాగన్ ఫస్ట్ గ్లిప్సం కానీ రిలీజ్ చేశారనుకో, ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా మీకు? ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ నష్టం వచ్చేసి మన డ్రాగన్ మీద ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎంత ఆశలు పెట్టుకున్నారు కదా, వాళ్ళ ఆశల మీద అయితే కన్నీళ్ళు అయితే జల్లినట్టాయి. ఎందుకంటే ఏ రికార్డు కూడా కొట్టదు ఫ్రెండ్స్. 1 అవర్ రికార్డ్స్ అనేది డ్రాగన్ మీద క్రియేట్ చేయాలని అయితే ఫ్యాన్స్ బాగా విపరీతంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి రాత్రి 12 గంటల 6 నిమిషాలకి రిలీజ్ చేస్తే ఫస్ట్ 1 అవర్ రికార్డులు ఎన్ని వ్యూస్ వచ్చాయనేది అయితే ఆ రికార్డ్ అయితే ఎట్టి పరిస్థితులు అవ్వదు. అది మనం ఎవరు మాట్లాడకుండా అంతే, ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకున్నా లేకపోయినా మాత్రం 1 అవర్ రికార్డ్స్ అయితే వేస్ట్ అయిపోతాయి. రికార్డ్స్ అస్సలు టచ్ చేయలేదు రాత్రి 12 గంటల 6 నిమిషాలకి. అదొకటి. నెక్స్ట్ 24 అవర్స్ రికార్డ్ ఉంటుంది కదా, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇది కూడా సెట్ అవ్వదు ఫ్రెండ్స్ ఆ టైంలో కానీ రిలీజ్ చేస్తే. దీనివల్ల ఏంటంటే మూవీకి వ్యూస్ తక్కువ వస్తాయి. ఈ డ్రాగన్ గ్లిప్స్కి వ్యూస్ తక్కువ రావడం వల్ల లేట్ అవుతుంది అంటే నెగిటివ్ ప్రచారం. పెద్దగా విషయం లేదని అంటారు. మైత్రి మూవీ మేకర్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకురాకండి. మీకు మార్నింగ్ 20 మార్నింగ్ ఉంది కదండి, 10కి కానీ 11కి కానీ మంచి టైం అది. ఆ టైంలో పెట్టండి. ఎందుకు వ్యూస్ రావు, ఎందుకు రికార్డులు పోవు నేను చూస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి అయితే May 19 నైట్ అయితే తీసుకురాకండి ట్రేజర్ని, ఈ గ్లిప్సంని.
మార్నింగ్ అయితే 20 మార్నింగ్ అయితే అఫీషియల్ గా ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని జరుగుతాయి, థియేటర్లో సందడి కూడా ఉంటది. కాబట్టి ఆ టైంలో ఉదయం 11కి అయితే పెట్టండి, మంచి వ్యూస్ వస్తాయి, మంచి బజ్ వస్తుంది. ఈ డ్రాగన్ గ్లిప్సం మీద మంచి ప్రచారం కూడా జనాల్లోకి అయితే వెళ్తది. ఈ విషయం అయితే మన మైత్రి మూవీ మేకర్స్ వరకు చేరే వరకు మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మన వీడియో లైక్ చేసి షేర్ చేసి పంపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల అందరూ బాధపడవలసి వస్తుంది. బాధపడిన తర్వాత మనం ఏమి చేయలేదు, ఏం చేయాలన్నా ముందే. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి 1 వీక్లో డిసిషన్ అనేది చాలా చేంజ్ చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కాకపోతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే జరగలేదు కాబట్టి మనం ఎవ్వరూ కూడా దీని గురించి ఎక్కువ వరి అవసరం లేదు. కానీ ఇలాంటి అవుట్లైన్ వచ్చింది కాబట్టి బయటికి మనం కూడా అంతే విధంగా ప్రచారం అయితే స్టార్ట్ చేయాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే.